సో మన భీమవరం బాహుబలి ప్రభాస్ నటించినటువంటి కల్కి 1000 కోట్ల గ్రాస్ తోటి అయితే దూసుకెళ్ళిపోతుంది. వైజయంతి మూవీస్ పతాకం మీద అశ్విని దత్ దీని అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సో సుమారు 600 కోట్ల బడ్జెట్తో నిర్మితమైనటువంటి ఈ సినిమాకి నాగ అశ్విని అయితే దర్శకత్వం వహించినటువంటి సంగతి అయితే మనకందరికీ తెలుసు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి కొన్ని వివరాలు ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా భారతీయుడు 2 శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ సినిమా ఏదైతే నెగిటివ్ టాక్ తెచ్చుకుందో దానివల్ల కూడా ఈ కల్కికి సంబంధించినటువంటి ఈ కలెక్షన్ ఏదైతే ప్రభావితం అయింది అని అయితే తెలుస్తుంది. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడిని. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏవీ లేవు. నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. ఇక కల్కి కథ విషయానికి వస్తే, కల్కి అవతారం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి సప్త చిరంజీవుల్లో ఒకళ్ళైనటువంటి అశ్వత్థామని కలిసిన తర్వాత అశ్వత్థామ శాప విముక్తి వీటికి సంబంధించినటువంటి ఒక పురాణ కథకి అటు హాలీవుడ్ తరహాలో విఎఫ్ఎక్స్ని వాటిని కూడా జోడించి ఒక సైన్స్ ఫిక్షన్ లాగా అయితే తయారు చేశారు. అంటే భైరవ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతను బౌంటీ హంటర్. సో అతను అలాగే ఈ పుట్టబోయేటటువంటి కల్కికి గార్డెడ్గా ఎలాగొచ్చాడు, అశ్వత్థామని ఎలా కలిశాడు అనేటటువంటిది కథాంశం. అంతేకాకుండా సూపర్ యాస్కిన్ ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ అయితే ఒక నెగిటివ్ రోల్లో అయితే అతనైతే కనబడతాడు. సో ఏదైతే తను నిర్మించినటువంటి కాంప్లెక్స్ అనేటటువంటి ఒక ప్రపంచం ఉంటుంది, దాంట్లో అనేక మంది స్త్రీలని, కొంతమంది గర్భవతులని వాళ్ళ యొక్క గర్భంలోంచి సీరం అనేటటువంటి దాన్ని తీసుకుని అతను టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఈ కలికి అవతారానికి సంబంధించినటువంటి ఒక్క డ్రాప్ సీరం తోటి తనకు చాలా ఎక్కువ శక్తి వస్తుంది. కాకపోతే ఈ సీరం ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు? సో చివరిగా ఈ కల్కి అవతారాన్ని ఈ భైరవ అనేటటువంటి, అంటే విధంగా కర్ణుడి యొక్క ఇన్కార్నేషన్గా అయితే చూపించారు. ఈ భైరవ కాపాడా లేదా అనేటటువంటిది స్థూలంగా దీనికి సంబంధించినటువంటి కథాంశం. సో ఈ కల్కి సినిమాకి వచ్చేటప్పటికి దీంట్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ఇలాంటి హేమహేమీలు అందరూ యాక్ట్ చేశారు. అంతేకాకుండా ఓ విధంగా అది గెస్ట్ రోల్ అనాలో మెయిన్ రోల్ అనాలో, ఇందులో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళే కాకుండా ఫస్ట్ టైం ఆర్జీవి నటించారు. ఆర్జీవీయే కాకుండా రాజమౌళిని మరి ఎలా ఒప్పించారో తెలియదు, రాజమౌళి కూడా ఒక అతిథి పాత్రలో మెరుస్తారు ఆయన కూడా. సో రాజమౌళి దగ్గరకు వచ్చాం కాబట్టి నిజానికి ఈ బాలీవుడ్లో 1000 కోట్ల సాంప్రదాయాన్ని మొదలుపెట్టిందే రాజమౌళి. సో దాంతో తెలుగు సినిమాలన్నిటికీ కూడా ఒక విధంగా పాన్ ఇండియా మూవీస్గా మార్చేటటువంటి దానికి రాజమౌళి నిస్సంకోచంగా బాటలు అయితే వేశాడు. దాన్ని కొంచెం ఇంకా ముందుకి తీసుకెళ్తూ నాగ అశ్విని అయితే కనుక హాలీవుడ్కి బాటలు వేశాడా అని అయితే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. సో ఈ 1000 కోట్లు ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ 1000 వరకు వచ్చింది, కానీ మేబీ 1000 కోట్లు దాటి 1500 మార్క్ దిశగా అయితే కల్కి యొక్క కలెక్షన్స్ అయితే వెళ్తున్నాయి. సో ఈ కలెక్షన్స్ చూసి అటు తెలుగు ప్రజలు ఇటు ప్రభాస్ ప్రేక్షకులు అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. సో ఇది కల్కికి సంబంధించినటువంటి విశేషాలు. మరోసారి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి D5.